హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ టు ఆసమ్ ఫుడ్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసాను పిఠాపురం. ఆ పేరు చెప్పంగానే ఫస్ట్గా గుర్తొచ్చేది కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అదే అభిమానంతో 90s పిఠాపురం అని చెప్పేసి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలని కిరణ్ గారు వాళ్ళ బ్రదర్స్ కలిసి 90s పిఠాపురం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ వంటకాలు నేర్చుకుని మన నిజాంపేట రోడ్లో రెస్టారెంట్ స్టార్ట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళకి యాస కలగలుపు ఎక్కువ అండి. మీకు తెలుసు కలగలుపులు అంటే ఎలా అంటే గోంగూర పచ్చిరొయ్యలు, మాంసం, ములక్కాయ, ఇలా ఎండు చేపల పులుసు, పచ్చిరొయ్యలు ప్లస్ కోడిగుడ్డు ఇలాంటివి ఉంటాయండి. ఇలాంటి వాటిని ఇక్కడ లాంచ్ చేశారు. అవి ప్రీ ఆర్డర్ ఉంటారంటండి. అంటే ఏంటి, ఒకరోజు ముందు మీరు ఆర్డర్ చెప్తే మీకు చేసిస్తారు. ఇక్కడ పలావ్స్ అద్భుతంగా ఉంటాయండి. మటన్ పలావ్, చికెన్ పలావ్, అన్ని రకాల పలావ్ దొరికి నాకు నేను కిరణ్ గారు పంపించారు. నేను టేస్ట్ చేశాను. బాగుంటే 10 మందికి చెప్పను, లేదంటే ప్రపంచానికే చెప్తానని చెప్పాను. అందుకని ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ టేస్ట్ చేస్తాను మళ్ళీ వచ్చాను. అలాగే ప్రతి మీటింగ్లోనూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారండి. గోదావరి జిల్లా గారు గుర్తొచ్చేది డొక్కా సీతమ్మ గారండి. ఆమె చేసిన సేవలు మన ప్రపంచాన్ని దాటెళ్ళినాయి. ఆమె పేరు నిలబట్టారు. ఆమెకు ఎంతో రుణపడి ఉన్నామంటారు. నిజంగానండి. ఏ రోజున ఏ టైంలో ఎప్పుడు వర్షాకాలం, వేసవికాలం ఏ టైంలో వెళ్ళినా సరే అమ్మ ఆకలి అంటే ఆమె చేతులతో కట్టెలిపోయి మీద వడ్డించేవాళ్ళండి. ఆమె రుణం తీర్చుకోవాలని నాకు గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఆదివారం నాడు వీళ్ళు రెస్టారెంట్లో వండే పులావ్స్ని ఆర్ఫాన్స్కి అందిస్తున్నారండి. చాలా అద్భుతం. చాలా థ్యాంక్స్ అండి కింద గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం లోపలికి వెళ్ళి నేను టేస్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. వెంకటేష్ గారు, మీరు చెప్పండి, మీ గురించి చెప్పండి సార్. నేను పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. తెలుసు, అందరూ వీరాభిమానులే. ఇక్కడ పిఠాపురం రెస్టారెంట్ మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏంటి అసలు? నేను మొత్తం నేనే చూసుకుంటాను. అదే మార్గనైజ్ మొత్తం చూసుకుంటారు. ఇంకా మీ చేతి మీద ఏదో ఉందని చూపించండి. హాయ్ సార్. ఇది గెలిచిన తర్వాత తిరుపతి వెళ్దాం అని కూడా మొక్కుకున్నాను. ఇక్కడ కుదరకి వెళ్ళట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. 1 వీక్ సార్. 1 వీక్లో బిజీ అయిపోయారు బాగా. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే పేరు? నా పేరు రాజు గారు. చెప్పండి సార్. హాయ్. మీరేం చేస్తున్నారు సార్? నేను లోపల కిచెన్ మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటాను. రెసిపీస్ గురించి చెప్పండి. ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారు? పిఠాపురం అంటే పిఠాపురం వెళ్ళి అక్కడ గోదావరి జిల్లా వెళ్ళి మీరు తీసుకున్నారా, నేర్చుకున్నారా అని ఒకసారి. ఈ రెసిపీస్ ఏంటంటే బయట రెస్టారెంట్లో కాకుండా ఇవి హోమ్ రెమెడీస్ అనమాట. ఇంట్లో ఎలా చేసుకుంటామో మన మామూలు అమ్మమ్మలు, తాతలు వాళ్ళ పాతకాల పద్ధతుల్లో వాళ్ళ రెసిపీస్ ఎలా ఉంటాయో అవి మేము తీసుకొని వాళ్ళతో మా స్పెషల్స్ వచ్చి మాకు 12 వెరైటీస్ ఉన్నాయి. కర్రీస్, పలావ్, గోంగూర, చికెన్, ఇవి బాగా ఎక్కువ కస్టమర్ దగ్గర నుంచి మూవ్మెంట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కర్రీస్ ఉన్నాయి, మా స్పెషల్ కర్రీస్, ప్రీ ఆర్డర్ కర్రీస్ ఉన్నాయి. చింత చిగురు మటను, చికెన్, ములక్కాయ, ఎండు చేపలు,